నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. కర్నూలు జిల్లా సమాచార భవనం ఆవరణంలో జర్నలిస్టుల ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విలేకరులకు ప్రమాద బీమా చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో జరిగే సంఘటనలు విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాయన్నారు. రాజకీయ పార్టీలు సొంతంగా ఛానల్స్ పెట్టుకుని ప్రజలను ప్రభావితం చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా వచ్చిందని, సోషల్ మీడియాపై నియంత్రణ ఎంతైనా అవసరమని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రతినిధులు రఘుబాబు, చెన్నయ్య, విలేకరులు రామస్వామి, వాలి, రంగా, అవినాష్, జాకీర్, శ్రీను, భాష తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందులో ఇప్పుడు ఈ అన్ని ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు తలదన్నే విధంగా ఒక భూతం ఆవరించింది. అది సోషల్ మీడియా. వన్ డేలో ఒక పర్సన్ను హీరో చేయగలదు, ఒక పర్సన్ను జీరో చేయగలదు. చాలా డేంజరస్. సోషల్ మీడియా నియంత్రణ అనేది లేకపోతే మన దేశ ప్రభుత్వానికి, ప్రజలకు, ఈవెన్ మనుగడకే ప్రమాణము సంభవించే అవకాశం ఉంది. అమాయకులు కూడా కొంతమంది బలవుతుంటారు సోషల్ మీడియా వలన. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే కాకుండా జర్నలిస్టులు తమ సమాచార సేకరణలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల ఒకరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం లోపల ఒక జర్నలిస్ట్ అనేవాడు ఏ రకంగా అయితే జీవి ఆహారం కోసం తల్లడిల్లుతుందో ఆ రకంగా తల్లడిల్లిపోతారు వార్తల కోసం. కానీ ఒక్కోసారి ఆ వార్తలే చాలా కేర్ఫుల్గా వాటిని టైట్రేట్ చేయాల్సి వస్తుంది, కంటైన్ చేయాల్సి వస్తుంది, కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే వ్యక్తికి తన మీద కంట్రోల్ ఉండాలి. వ్యక్తిత్వ వికాసం ఇంపార్టెంట్. వార్త వచ్చింది కదా అని గబగబా దాన్ని పబ్లిష్ అయ్యేటట్టు చేస్తే అది అవతలి వాళ్ళకి ఎంత నష్టం కలిగిస్తుంది అనేది కూడా ఒక ఆలోచన అనేది జర్నలిస్టులకు ఉండాలి. అంటే డిస్క్రిమినేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్లకు. ఇంకోటి ఏమంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. అంటే క్రైమ్స్, ముఖ్యంగా క్రైమ్ రిపోర్టర్స్ వాళ్ళు చాలా ప్రమాదాలకు లోనై కూడా ఆ క్రైమ్స్ వెనకాల ఉండే రియల్ రీజన్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు డైలీ ప్రభుత్వ కార్యాలు కూడా, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా ప్రజలకు తెలియదు. చాలా మందికి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ను అవి కూడా తెలిపేది మీడియానే. ప్రజలు ఏ రకంగా బ్రతకాలా అనేది. కర్నూలులో యాదవ సంఘాలు ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ అధికారులు ఆలయానికి నోటీసులు జారీ చేయడంపై యాదవ సంఘం నాయకులు మరియు నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పట్ల అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఏకపక్షంగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని నాయకులు మండిపడ్డారు. దేవాలయాల జోలికి వస్తే సహించేది లేదని, భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారని, తరతరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణ ఆలయానికి నోటీసులు ఇవ్వడం శోచనీయమని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్మించుకున్న ఈ కళ్యాణ మండపం ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతోంది. అభివృద్ధి పేరుతో భక్తి భావాలను దెబ్బతీస్తే ఊరుకోం. చట్టపరంగా మరియు ప్రత్యక్ష పోరాటాల ద్వారా ఆలయాన్ని కాపాడుకుంటామన్నారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌరి చరిత అమ్మగారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ కానీ మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మింపజేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈరోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించి, యాదవుల యొక్క మనోభావాలకు సంబంధించి, అట్లాగే బీసీల మనోభావానికి సంబంధించి, హిందుత్వ మనోభావాలకు సంబంధించిన టెంపుల్ ఇక్కడ సుదర్శన యాగం జరుగుతూ ఉంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. కృష్ణాష్టమి అప్పుడు
అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని పూజలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా చాలామంది దర్శనం చేసుకొని కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఇక్కడ రూపాయి మరి ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులైతేనేమి హిందువులైతేనేమి రూపాయి కూడబెట్టి కట్టిన టెంపుల్ ఇది. మరి దీన్ని కూలుస్తామనడం పూర్తిగా అనాగరికమైన చర్యగా మేము మరి వాళ్ళపైన మరి ఏ విధమైన ఒత్తిడులు ఉన్నాయో వాటినన్నిటిని తగ్గించుకొని మరి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అని ఒక తుక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక తుక్కు మోడీ గారు కానీ ఒక తుక్కు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవాలయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. బాల్మద్ద యాదవ్, ఈ కృష్ణ టెంపుల్ కమిటీలో నేను ఒక మెంబర్ను. ఈరోజు మేము యాదవులు అందరము ఈ కృష్ణ టెంపుల్లో సహాయ సహకారాలతో మేమందరము డబ్బులు పెట్టి ఈ కృష్ణ టెంపుల్ కట్టుకున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలంను కమ్యూనిటీ హాల్ను టెంపుల్ను కూల్చివేస్తామని వాళ్ళు మా పైన ప్రెజర్ తెస్తున్నారు. కానీ ఇది మేము ఇంతకు ముందే అప్పటి రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి రఘువీరారెడ్డిని దగ్గర అప్రోచ్ అయ్యి ఆయన లెటర్ ఇచ్చిన దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోయి కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇచ్చి మాకు స్థలాన్ని టెంపుల్ కట్టుకొని ఆ రోజు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దానిపైన మేము కల్లూరు పంచాయతీకి అప్రూవల్కి పంపించేసి దీన్ని అప్రూవ్ చేసుకుని అని చెప్పేసి దాని మీద డెమాలిషింగ్కి వస్తూ ఉన్నారు. కానీ మేమంతా కోరేది కమిషనర్ గారిని ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఏముంది, దాన్ని మామూలు కమ్యూనిటీ హాల్ అనేది అందరి కోసం నిర్మిస్తూ ఉన్నది. సమాజంలో ఇప్పుడు అన్ని పార్కులలో కూడా అట్లే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అదే గవర్నమెంట్ ఇది చేస్తుంది. దాన్ని గోకుల్ వికాస్ సొసైటీ తరఫున ఈ టెంపుల్ వాళ్ళు నిర్మించి అందరికి సర్వీస్ ఇస్తున్నారు. సమాజ సేవ చేస్తున్న వాళ్ళని కూడా ఇట్లా ఏదో మాకు కోర్టు కేసు ఉందని చెప్పి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అలాగే అన్యాక్రాంతమైన ఆస్తుల గురించి అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదే 19th వార్డులో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో వ్యక్తుల ప్రయోజనాల కోసం అందరూ ఆడ ఆక్యుపై చేస్తారు. ఫస్ట్ దాన్ని డెమాలిష్ చేసి మిగతా అన్యాక్రాంతమైన ఆస్తులన్నీ కూడా కాపాడవలసిందిగా మేము కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇది ధార్మిక సంస్థ తరపున కమ్యూనిటీ హాల్ అందరికీ నలుగురికి సమాచారం. విజయనగర 100 పడకల ఆసుపత్రి ఆవరణంలోని ఇందిరా క్యాంటీన్ ను మున్సిపల్ పరిపాలనా మంత్రి సందర్శించారు. హౌస్పేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇందిరా క్యాంటీన్లో మంత్రి రహీం ఖాన్, ఎమ్మెల్యే గవియప్ప, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ ఆహారాన్ని రుచి చేశారు. మహిళలను ఆహారం ఎలా ఉందని మంత్రి రహీం ఖాన్ అడిగి తెలుసుకున్నారు. విజయనగర పట్టణాభివృద్ధి ప్రాజెక్టు కోశాధికారి మనోహర్, హౌస్పేట మున్సిపల్ కౌన్సిల్ మేయర్ శివకుమార్, ఎర్రగుడి తదితరులు పాల్గొన్నారు. ಸರ್ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಕಮಿಷನರ್ ಸರ್ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಒಂದು ನಿಮಿಷ ಸರ್ ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ನೋಡಿ ಸರ್ ಈ ಕಡೆ ರಂడి ಸರ್ ಸರ್ ಸ್ವಲ್ಪ ಶಾಸಕರು ಸರ್ కమిషనర్ సార్ ಸ್ವಲ್ಪ ఈ కಡೆ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్తండ మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని రోడ్డు మీద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులను అనారోగ్యాలకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పురుగుల అన్నం తిని ఇప్పటికే పలువురు విద్యార్థులు
అస్వస్థతకు గురయ్యారని వాపోయారు. ప్రిన్సిపల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రమే కొంత నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, మిగతా రోజుల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని చెబుతున్నారు. ఇదేంటి మేడం, అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఎలా తినాలని ఫిర్యాదు చేస్తే పురుగులేరి పక్కన పెట్టి తినొచ్చు కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేయమని విజ్ఞప్తి చేయగా విద్యార్థులు ససేమిరా అంటున్నారు. ఎస్ఐ కురుమూర్తి విషయంపై అధికారులతో మాట్లాడగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ క్షమాపణలు కోరడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరైనా మా మనసు పుట్టుకుంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము అంత మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు, పైసలు లేకనే రెసిడెన్షియల్లో చదువుతూ ప్రైవేట్లో చదివినట్టుంది మాకు. ఇప్పుడు చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది ముద్ద ఇట్లా ఉంటుంది కదా సార్, చేతికి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది. అస్సలు తినబోద్ది అవుతలేదు. ఆడ పెట్టించుకొని ఇలా పడేద్దాం అంటేనే అస్సలు పడేయనియడు సార్. అవే పురుగులు అన్నం తినాలి. సెకండ్ బైపీసీ సార్, బర్త్డేలకు కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా ఆర్గనైజ్ చేసింది మేడం, బర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడ అనుకోవాలి సార్, మాకు ఏ టీచర్ల సపోర్ట్ సగం అక్కడ పోయినాకనే మా దగ్గరికి వస్తుంది సార్. నేను కూడా తింటున్నా అంటది, అది సరిపోకపోతే నేను తింటలేను అంటది. అన్ని ఆమెనే మాట్లాడుతుంది సార్. మాకు అర్థం కూడా అవుతలేదు అసలు ఏం చేయాలో. తీసేయాలి సార్ ఆమె సార్. ఈడ తీసి ఇప్పుడు మాకు ఫేస్ చేసినట్టే అక్కడ కూడా ఫేస్ చేస్తారు సార్. మీరు కన్విన్స్ చేసిపోయినా 2 వీక్స్ తర్వాత నెక్స్ట్ జరిగేది అసలు. నెక్స్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఫేస్ చేసేది ఇదే. వాళ్ళు భరించొద్దు సార్, ఈ నరకం భరించొద్దు అసలు. ఏమన్నా ఒక క్వశ్చన్ చేసి మాట్లాడితే ఆ టికెట్స్ ఆపేస్తా అంటే సార్. ఎవరు భయపడాలి సార్? మేము ప్రేయర్లో కళ్ళు తిరిగి పడితే అది వాళ్ళ ప్రాబ్లం సార్. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం అని ఒక్క మాట అంటారు తప్పించి ప్రతిసారి ఇట్లా ప్రాబ్లం ఉంది నేను పెట్టిస్తాను మాత్రం ఏనాడు అనలేదు సార్. మేడం అయితే కడుపు నొప్పి వస్తుందంటే ఒక అమ్మాయికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్. ఎంతకంటే కాంప్లైంట్ ఏం లేదు సార్. డబ్బులు ఒక్క రూపాయి కూడా నేను వసూలు చేసేది లేదు సార్. నేనే కాలేజీ చాలా పెట్టించి ఇవన్నీ చేయించాను సార్. పైన అక్కడ మీరు కనిపిస్తున్న వాళ్ళకి మెస్ దగ్గర ఉన్న ఈ రేకులు ఇవన్నీ నేనే వేయించాను సార్. నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసి మాకు పిల్లలే చెప్తారు అట్లాంటిది ఒక్కటి కూడా లేదు సార్. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను ఆశించను, తీసుకోను. నా దగ్గర అట్లాంటి ఆలోచన నాకు, నేను స్కూల్లోనే ఉంటాను సార్. సరే అలాంటిది ఏమి ఉండదు సార్. బర్త్డే సెలబ్రేషన్ కూడా కూల్ డ్రింక్ చేయించుకున్నారంట వాళ్ళ డబ్బులతో. నా దగ్గర ఏం లేదు సార్. నాకు ఇవ్వలేదు సార్. నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు అసలు. నాకేం లేదు. ఏం చెప్పండి, దీని మీద ఏం చెప్తారు? లేదు సార్. నాకు ఎవరు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అత్తూరు గ్రామం నందు ఉదయం పంచామృత అభిషేకం, పుష్పయాగం, అలంకరణ, తదుపరి అన్నప్రసాద వితరణ ఉత్సవం. ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ. 300 మందికి పైగా మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో శ్రీ 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 పార్వతీదేవి సమేత అమృత లింగేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఏకాంత సేవ, మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శివుడు భక్తులకు దర్శనమిచ్చారు. వచ్చిన భక్తులు ముక్కంటీసుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, మంగళవారం చివరి రోజు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎం చెంగారెడ్డి, ఓబుల్ రెడ్డి, నీలకంఠారెడ్డి, హరి, నాదముని రెడ్డి, హరినాథ రెడ్డి, కోదండ రామిరెడ్డి, సుబ్బారెడ్డి, అత్తూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, రమణారెడ్డి, గురవయ్య, ముదిరాజ్ గ్రామస్తులు భారీ ఎత్తున దర్శించుకున్నారు. పిల్లలు, పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Oh,
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం గుండాలలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అంబా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిలో వెల్దండ మండల కేంద్రం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో మరో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రతి సంవత్సరం శివరాత్రి నుండి 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ శైవ క్షేత్రానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి వ్రతాలు, హోమాలు, అభిషేకాలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. గుండంలో స్నానం ఆచరిస్తే కాశీలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. బొల్లంపల్లి గ్రామానికి చెందిన జంగయ్య చిన్నప్పటి నుండి దేవాలయానికి క్రమం తప్పకుండా ఆలయానికి వస్తుండేవారు. జంగయ్య కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. 2019లో జరిగిన బ్రహ్మోత్సవాలకు మిత్రుడు మహేష్తో కలిసి వచ్చిన జంగయ్యకు ఇక్కడ భక్తులకు మౌలిక వస్తువులు లేవని గ్రహించి పూజారితో కలిసి వివరాలు తెలుసుకున్న ఇద్దరు మిత్రులు స్వామి ఆశీర్వాదం వల్లే మేము స్థితిలో ఉన్నామని, ఇక్కడ జరిగే 15 రోజుల ఉత్సవాలలో వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తామని చెప్పి 6 సంవత్సరాలుగా ఇద్దరు మిత్రులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మరియు మహేష్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు మొదలైన రోజు నుండి భక్తులకు తన సొంత ఖర్చులతో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇదే కాక భక్తుల కోసం సౌకర్యం కోసం షెడ్యూను నిర్మించారు. స్వామివారి కటాక్షం ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబింబం శివార్పణం నాగా ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.